హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రామేశ్వరంలో మేము చూసిన ఇంకొన్ని ప్లేసెస్ని ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఇంకా రామేశ్వరంలో మేము ఏమేమి చూసామంటే ధనుష్కోడి, ఇంకా రామేశ్వరం రామలింగ స్వామి టెంపుల్, అలాగే రామతీర్థం. ఆ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే మేము ఇక్కడ పంచముఖి హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ విగ్రహం స్టోరీ వచ్చేసి చిన్నతనంలో హనుమంతుడికి తన శక్తులు ఏంటో తనకు తెలియకూడదని ఋషులైతే శపిస్తారు. హనుమంతుడు తన శక్తులు తెలుసుకున్నాక ఫస్ట్ తన విశ్వరూపాన్ని చూపించిన ప్లేస్ అన్నమాట ఇది. యాక్చువల్గా ఆ ప్లేస్ అయితే ధనుష్కోడికి దగ్గరలో ఉంది. 1964లో తుఫాను వచ్చిన తర్వాత ధనుష్కోడి మొత్తం నాశనం అయిపోయాక ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. ఈ టెంపుల్లో హనుమంతుని దర్శించుకున్న తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్తే రామసేతుని నిర్మించినప్పుడు రాళ్ళు అయితే ఇక్కడ ఈ టెంపుల్లో అయితే ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడికైతే ఫోన్ అయితే అలౌ చేయరు. నేను చిన్నగా తీశాను కొన్ని వీడియోస్ అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ వాటర్లో కనిపిస్తుంది కదా, ఇది కూడా ఇంకొక స్టోన్ అన్నమాట. వాటర్లో ఎలా పైకి తేలుతుందో ఒకసారి చూడండి. ఇంకా ఈ టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత ఈ టెంపుల్కి ఎదురుకుండానే నటరాజస్వామి టెంపుల్ అయితే ఉంది. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసినా కామెంట్ చేసినా ఈ వీడియోకి కొంచెం రీచ్ అనేది ఉంటుంది. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ మీద క్లిక్ చేయండి. మీరు నోటిఫికేషన్ బటన్ మీద క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే అది మీ వరకు చేరుతుంది. నటరాజస్వామి టెంపుల్ పక్కనే ఒక నార్త్ ఇండియన్ టెంపుల్ కూడా ఉంటుంది కృష్ణుడిది. ఎందుకో దాంట్లోకి అయితే మేము వెళ్ళలేదు. రామేశ్వరం వెళ్ళే వాళ్ళు అయితే కనుక ఒకసారి ఈ టెంపుల్కి వెళ్ళండి. మొత్తం గ్లాస్ వర్క్తో చాలా బాగుంటుందంట ఈ టెంపుల్ అయితే. ఈ టెంపుల్కి దగ్గరలోనే లక్ష్మణ తీర్థం కూడా ఉంది. రావణుడితో యుద్ధం చేయడానికి వెళ్ళే ముందు ఇక్కడ ఈ కోనేరులోనైతే స్నానం చేసి శివుడికి ప్రార్థించి యుద్ధానికి వెళ్ళారంట. ఈ కోనేరులో ఇప్పుడు చేపలు అయితే పెంచుతున్నారు. పిల్లలతో వెళ్ళే వాళ్ళైతే కంపల్సరీ చేపలకి ఏమైనా ఫుడ్ అది తీసుకొని వెళ్ళండి. బయట చిన్న చిన్న షాప్స్లో అమ్ముతారు. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. కొట్టేసుకుంటున్నారా? అండ్ ఇంకొకటి దీనికి దగ్గరలోనే అబ్దుల్ కలాం మ్యూజియం ఒకటి ఉంటుంది. అది మాత్రం చాలా బాగుంటుందండి, అస్సలు మిస్ అవ్వద్దు. అక్కడ కెమెరాస్ అవి స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అనమాట. ఈవెన్ బయట తీయడానికి కూడా ఉండదు. సో మేము తీసుకెళ్ళలేదు, ఇంకెందుకులే అని చెప్పి. అందులో అబ్దుల్ కలాం స్టాట్యూ ఒకటి ఉంటుంది. ఇంకా సేమ్ ఇంకా మన ముందు మనిషి కూర్చున్నట్టే ఉంటుంది. చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. వెళ్ళే వాళ్ళంటే ఒకసారి వెళ్ళండి. ఇంకా ఇవన్నీ ఇక్కడ చూసుకున్న తర్వాత మేమైతే మళ్ళీ మా ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. ప్లాట్ఫామ్ లో ఏదైనా ట్రైన్ ఉందంటే
డాన్స్. అందరి జుట్లు పిచ్చి జుట్లులా ఉన్నాయి.